హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య డైరీస్. నవరాత్రిలో 4వ రోజు అల్లంగారులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ప్రసాదం కింద ముందుగా ఒక కప్పు మినపప్పు తీసుకొని బాగా కడిగి నానబెట్టుకోవాలి. 4 to 5 అవర్స్, లేదంటే రాత్రి అంతా నానబెట్టుకోవచ్చు. నల్లది మాత్రం తీసుకుంటే మినపప్పు 7 to 8 అవర్స్ అయితే సోక్ చేయాలి. పప్పు బాగా నానిపోయింది. ఒకసారి వాష్ చేసుకుని మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. సాల్ట్ 1 స్పూన్, మీ టేస్ట్ తగ్గట్టుగా కూడా వేసుకోవచ్చు సాల్ట్ అన్నది. తర్వాత మిక్సీ జార్ లో మనం మిక్సీ చేసుకుని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. లేదు అంటే మిక్సీలో పిండి అయితే తిరగదు, బరకగా ఉంటుంది. కొంచెం వాటర్ యాడ్ చేస్తే స్మూత్నెస్ అవుతుంది. ఒకే డైరెక్షన్ లో పిండిని అంతా కూడా ఇలా తిప్పడం వల్ల పిండి అంతా కూడా ఫ్లఫీగా అయితే మారుతుంది. కొంచెం వాటర్ తీసుకుని పిండి వేస్తే మనకి తేలిపోతుంది. 1-2 టేబుల్ స్పూన్ అయితే రైస్ ఫ్లోర్ యాడ్ చేయొచ్చు, లేదంటే పోహా పౌడర్ కూడా యాడ్ చేయొచ్చు. కొంచెం బేకింగ్ సోడా కూడా యాడ్ చేశాను. మళ్ళీ సేమ్ డైరెక్షన్ లో తిప్పి కొంచెంసేపు పక్కన అయితే పెట్టాను. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, జీరా వేసి మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకటి ఫ్లేవర్స్ అన్ని కూడా మనకి బ్యాటర్ కి అయితే పట్టనివ్వాలి. అల్లము, పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకోవచ్చు, లేకపోతే తురుముకోవచ్చు. మిక్సీలో కూడా వేసుకొని పేస్ట్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకి వీలుని బట్టి. కావాలంటే పచ్చిమిర్చి ఒక ఘాటు మధ్య మధ్యలో తగులుతూ ఉంటుంది కదా, పచ్చిమిర్చి తీసి పక్కన పెట్టచ్చు. ఇక్కడైతే నేను వేరుశనగ అయితే యూజ్ చేశాను. ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది. ముందైతే వాటర్ తో అయితే చెయ్యి అయితే తడుపుకొని ఒక బాల్ లా చేసి ఇలాగా మధ్యలో హోల్ పెట్టి వేయడమే గారెలు. ఇలా రాని వాళ్ళు అరిటాకు మీద కొంచెం అలా వేయచ్చు, స్ట్రైనర్ తో వేయచ్చు. ఇలా నేను చేతితోటే ఇలా వేసేస్తారు. నాకు ఇదే ఈజీగా ఫాస్ట్ గా అయిపోతుంది. ఇలాగా మనకి పూజలు అన్నప్పుడు అలాగా అవన్నీ తీసుకుని నాకు ఎందుకో టైం పడుతుంది. ఇలా అయితే నాకు షేప్ పెర్ఫెక్ట్, మరీ పెర్ఫెక్ట్ గా రాపోయినా పర్వాలేదు, గారెలు అనే చెప్పొచ్చు నేను వేసేవి అని నాకైతే అనిపిస్తుంది. మీకు ఎలా అన్నది వీడియోలో చూసి చెప్పండి. గారెల షేప్ వచ్చిందా లేదా అన్నది. గారెలు ఎప్పుడు వేసిన వెంటనే తిప్పకూడదు. కొంచెం ఎల్లో కలర్ చేంజ్ అయ్యాక ఒక పక్కకి ఇంకో పక్కకి అప్పుడే తిప్పుకొని మొత్తం గారెలు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే గారెలు అయితే రెడీ అయిపోతుంది. నవరాత్రిలో 4వ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా అయితే అమ్మవారిని అలంకరించబడింది. ప్రసాదము అల్లంగారులు అయితే సమర్పించాను. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి సకల సృష్టికి అధికారిని, మానవులకు జ్ఞానాన్ని, శాంతిని ప్రసాదించే సర్వశక్తిమైన దేవత. ఆ దేవి సంపూర్ణ కృపతో భక్తులను కాపాడి వారికి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. శ్రీ లలితా సహస్రనామాన్ని పఠించడం ద్వారా అహంకారాన్ని నిర్మూలించి మోక్షాన్ని పొందవచ్చు. నా వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫర్ నోటిఫికేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.